అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఎన్నికలో ఆధిక్యం దిశగా కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ఈ నేపథ్యంలో గాంధీ భవన్లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ మొదలైపోయాయి. విహెచ్ గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, భారీ ఆధిక్యం దిశగా కాంగ్రెస్ కొనసాగుతుంది, ఏం చెప్తారు ఈ సందర్భంగా? అది మొదటి నుంచి తెలిసిందే కదా. ఎప్పుడైతే మేము క్యాండిడేట్ని పెట్టినా అప్పుడే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. పనిచేసే కార్యకర్త, చదువుకున్న వ్యక్తి, దానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటుంది కాబట్టి మాకు డెవలప్మెంట్ కావాలని ప్రతి ఒక్కరు, అక్కడ ముస్లిం కానీ హిందువులు కానీ అందరూ కూడా నవీన్ యాదవ్కు ఓట్లు వేయాలని డిసైడ్ అయ్యిండ్రు. ఎప్పుడో చెప్పినాం గెలుస్తాడని, మేము మొదటి నుంచి చెప్పినాం, గెలిచారు. కనుక తప్పనిసరిగా వాళ్ళ హామీలను పూర్తి చేస్తామనేది చెప్పగలుగుతాం. ప్రధానంగా కారణాలు ఏంటంటారు ఇంత భారీ మెజారిటీ రావడానికి? అంటే ప్రభుత్వ అభివృద్ధి అంటే డిసైడ్ అయిపోయిందండి. వాళ్ళు ఎంతసేపటికి పాత మాటలు చెప్తున్నారు. ప్రజలు వీళ్ళ మాటలు నమ్మలేదు. తప్పనిసరిగా కాంగ్రెస్కే వేయాలని నిర్ణయం జరిగింది కాబట్టి ఎవరు చెప్పినా పెడదోని పెట్టిండ్రు. అభివృద్ధి చేసే నాయకునికి ఓటు వేయాలని కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించారు. ఇప్పుడు ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఆల్రెడీ 10,000 దాటి మెజారిటీ నడుస్తుంది. ఎంతవరకు మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? ఇక అదే నేను ఎట్లా చెప్తాను, ఓటర్ల మెజారిటీ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకొని ఇంకెక్కువ ఓట్లు వస్తాయి అనేది నా ఉద్దేశం. అదే ప్రస్తుతం ఇక్కడ విహెచ్ గారు చెప్తుంది ఏంటంటే పూర్తిగా మెజారిటీ, భారీ మెజారిటీతో కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ కొన్ని పోస్టర్లు కూడా పెట్టడం జరిగింది కాంగ్రెస్ సంబంధించిన నేతలు. అన్న, ఎట్లా అనిపిస్తుంది జూబ్లీహిల్స్లో భారీ మెజారిటీ తీసుకపోతుంది? అన్న, ఇది రేవంత్ అన్న అడ్డా. కాంగ్రెస్ పార్టీ అంటేనే రేవంత్ అన్న. ఖచ్చితంగా రేవంత్ అన్న రప్ప ఆడిచ్చేస్తాడు. ఇక 2029లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా బుద్ధి తెచ్చుకొని ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడు. ఇక్కడ కూడా రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా 100కు 100 సీట్లు మేము గెలిచిస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాం. మీరు చెప్పండి అన్న, ప్రధాన కారణాలు ఏంటంటారు జూబ్లీహిల్స్లో ఇంత భారీ మెజారిటీ రావడానికి? ఏదైతే వీళ్ళు అసత్య ప్రచారం చేశారో నవీన్ యాదవ్ గురించి, రౌడీ షీటర్ అని, అదని ఇదని, ఈరోజు పబ్లిక్ అందరు కలిసి, జూబ్లీహిల్స్ జనాలు అందరు కలిసి బ్రహ్మరథం పడుతున్నారు నవీన్ యాదవ్ గారికి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏ విధంగా ఉందో జనాలు చూపిస్తున్నారు ఓటు రూపంగా. కాబట్టి రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇదే విధంగా బీఆర్ఎస్ అనేది హైదరాబాద్ కానీ జిహెచ్ఎంసీ కానీ రాష్ట్రం తెలంగాణలో లేకుండా చేస్తారని రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా చెప్పారు. అదేవిధంగా 20,000 నుంచి 20,000 మెజారిటీ ఏదైతే జూబ్లీహిల్స్ ఉంటుందో సాధిస్తాం. రైట్, ఇదే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా చెప్తున్నారు. పోస్టర్లతోటి ఇక్కడ ప్రదర్శన కూడా చేస్తున్నారు, భారీ సెలబ్రేషన్స్ కూడా కొనసాగిస్తున్నారు. గాంధీ భవన్లో అయితే నవీన్ యాదవ్ గెలుపుకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అయితే ఇప్పటికే మిన్నంటిపోయాయని చెప్పవచ్చు.